అందరికీ నమస్కారం. నెక్స్ట్ టాపిక్ చాప్టర్ మెన్సురేషన్. సో Brahmagupta, who is the introduced Brahmagupta. So first definition, total surface area. What is total surface area? The surface area of a solid object is a measure of the total area that the surface of the object occupies. So the surface area of solid object is a measure of the total area that the surface of the object occupied. సో ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు సో ఆ వస్తువు మొత్తం ఏరియాని అంటే కరుడు కావచ్చు, టోటల్ అంటే టోటల్ ఏరియా ఎంత ఆ వస్తువు తీసుకుందో దాన్ని ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. lateral surface area LSA or curved surface area CSA. So that means LSA means lateral surface area or another name curved surface area CSA. The lateral surface area of an object is all of the sides of the object excluding its base and top. The lateral surface area, the area of the lateral surface, this is to be designated from the total surface area, which is the lateral surface area together with the area of the base and top. So what is meaning? So lateral surface area is taking top, bottom is not considered, then remaining sides is considered the lateral surface area. Okay, write down. Write down, try this. Consider the following situation. In each, find out whether you need volume or area and why. First problem. Quantity of water inside a bottle. Second one. Canvas needed for making a tent. Number of bags inside the lorry. Gas filled in a cylinder. Number of matchsticks that can be put in the max box. Write down. Next, try this. Consider the following situation. In each, find out whether you need volume or area. Why? So, E conditions is given. We have to find volume or area. Which area? Lateral surface or total surface area. So, please observe. Quantity of water inside a bottle. Bottle lo water తీసుకున్నప్పుడు సో ఈ వాటర్ ఎంత ఉంది, హౌ మచ్ వాటర్ ఎంత ఉంది, సో కేజీలో చెప్తామా చెప్పాం. సో విచ్ వన్? లీటర్స్లో చెప్తాం. సో ఆ లీటర్స్ ఏమవుతుంది ఇక్కడ? విచ్ వన్ ఫైండ్ అవుట్? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. విచ్ వన్? వాల్యూమ్. సో వాటర్, ఎనీ వాటర్ మాలిక్యూల్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా వాల్యూమ్లో చెప్పాలి. యూ హ్యావ్ టు ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ బాటిల్. సో వాల్యూమ్ విచ్ షేప్? 3D షేప్ కింద తీసుకుంటాం. 3D షేప్. దిస్ ఇస్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం. కాన్వాస్ నీడెడ్ ఫర్ మేకింగ్ ఎ టెంట్ తీసుకుంటాం. సో టెంట్లో సో ఎటువంటి వాటర్ మాలిక్యూల్స్ యూజ్ చేయం. సో యూజ్ చేయాల్సిన ఓన్లీ ఏరియా. విచ్ ఏరియా? ఎనీ వన్ ఏరియా. ఐదర్ టోటల్ సర్ఫేస్ ఏరియా కావచ్చు ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎటువంటి వాటర్ మాలిక్యూల్స్ లేవు ఇక్కడ. కాన్వాస్ నీడెడ్ ఫర్ మేకింగ్ ఎ టెంట్ ఎక్కడ కడతాం? క్లాత్ తీసుకొని కట్టచ్చు. సో టెంట్ ఇలా డిజైన్ చేస్తుంటాం. సో ఎటువంటి వాటర్ మాలిక్యూల్స్ యూజ్ చేయం. సో కనుక యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏరియా, lateral surface area or total surface area or lateral surface area. Next, number of bags inside the lorry. నెక్స్ట్ గ్యాస్ ఇది ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈజీగా ఉండేది ఐడెంటిఫై చేస్తే గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఏ సిలిండర్. గ్యాస్ ఎలా ఉంటుంది? లిక్విడ్ ఫార్మే అనుకోవచ్చు. సో గ్యాస్ ఖచ్చితంగా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్. విచ్ షేప్? 3D షేప్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ మ్యాచ్స్టిక్స్ దట్ క్యాన్ బి పుట్ ఇన్ ద మ్యాక్స్ బాక్స్. సో నెంబర్ ఆఫ్, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ లేవు కానీ ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే కుదరదు ఇక్కడ. వై? బికాస్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇన్సైడ్ ద లారీలో ఎన్ని పడతాయి అంటున్నాడు. అంటే
స్పేస్ ఎంత తీసుకుంటుంది. సో నేను ఈ కండిషన్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్కు కంపల్సరీగా వాల్యూమ్ తీసుకుంటాం, కానీ అన్నిటికీ వాల్యూమ్ వాటర్ ఉంటే తీసుకుంటాం అని రూల్ ఏం లేదు. నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇన్సైడ్ ద లారీలో ఎన్ని బ్యాగ్స్ అంటే ఆ లోపల ఎన్ని బ్యాగ్స్ పెట్టవచ్చు. నెంబర్ ఆఫ్ బ్యాగ్ స్టిక్స్ గెట్ మీ పుట్ ఇన్ ద మ్యాక్స్ బాక్స్లో ఎంతవరకు ఎంత లోపల, సో ఎంతవరకు నువ్వు లోపల మ్యాక్స్ స్టిక్స్ పెట్టగలుగుతావు. సో వీటన్నిటి కూడా ఫైండ్ అవుట్ వాల్యూమ్ 3D షేప్ అంటాం. వాల్యూమే ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ వన్? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఓకే రైట్. ఓకే, ఇక్కడ నుంచి ఫార్ములా స్టార్ట్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ ఫార్ములా ఖచ్చితంగా మనం బాగా నేర్చుకోవాలి. సో వాట్ ఈస్ ద ఎల్ఎస్ఏ? ఈచ్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎల్ఎస్ఏ మీన్స్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, సిఎస్ఏ మీన్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ ఫార్మే యూజ్ చేస్తాం. సిఎస్ఏ అని యూజ్ చేయొచ్చు, లేదంటే ఎల్ఎస్ఏ అని యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సిఎస్ఏ ఆఫ్ క్యూబ్, టిఎస్ఏ ఆఫ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. సో డ్రా ద డయాగ్రామ్. So cube first name of the solid. Okay, in a cube all sides are equal. Each side how much? A తీసుకుంటాం. Each side is A. Same, all sides are equal. Okay, A means A is side of cube. So first formula, CSA of cube. CSA, curved surface area. Okay, so curved surface area means to remove the top and bottom. Top bottom remove చేస్తే ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే 4 స్క్వేర్స్ ఉంటాయి. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ స్క్వేర్. ఎన్ని టైప్? 4 ఏ స్క్వేర్. టోటల్ హౌ మచ్? 6 ఏ స్క్వేర్. 6 ఉంటాయి. 6 ఆల్ ఆర్ స్క్వేర్స్. స్క్వేర్ ఫార్ములా ఉంటాయి. 6 స్క్వేర్స్ ఉంటాయి కాబట్టి ఏరియా ఏ స్క్వేర్. 6 ఉంటాయి కాబట్టి 6 ఏ స్క్వేర్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏ క్యూబ్. సో వాల్యూమ్ ఏరియా ఇంటూ హైట్ అని చెప్పొచ్చు. ఏరియా అంటే ఏ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్ ఏ స్క్వేర్. హైట్ మీన్స్ సేమ్ హైట్ ఏనే. సో ఏ ఇంటూ ఏ క్యూబ్. ఓకే రైట్. దిస్ ఇస్ ద ఫార్ములాస్. 4a square means curved surface area of cube. 6a square means total surface area of cube. A cube means volume of cube. సో ఇక్కడ గుర్తుడు ఏరియాకు ఆల్వేస్ యూనిట్స్ ఎలా వస్తాయి? ఏరియాకు ఆల్వేస్ స్క్వేర్ సెంటీమీటర్స్ కావచ్చు ఆర్ స్క్వేర్ మీటర్స్ కావచ్చు. ఓకే, కొన్ని చోట్ల ఇలా ఉంటుంది. సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న కరెక్టే, మీటర్ స్క్వేర్ ఉన్న కూడా కరెక్టే. ఓకే, స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్, స్క్వేర్ మీటర్ ఆర్ మీటర్ స్క్వేర్. సో ఇవి యూజ్ చేస్తాం. వాల్యూమ్కు ఆల్వేస్ యూనిట్స్ cubic centimeters or cubic meters. Cubic or centimeter cube అనే యూజ్ చేయొచ్చు. మీటర్ క్యూబ్ పేర్లో ఉంది. వాల్యూమ్ అంటే క్యూబ్. క్యూబిక్ సెంటీమీటర్ ఆర్ క్యూబిక్ మీటర్స్. సెంటీమీటర్ క్యూబ్ అనే యూజ్ చేయాలి, మీటర్ క్యూబ్ అనే యూజ్ చేయాలి. సో ఏరియా అన్నప్పుడు స్క్వేర్ వస్తుంది, ఇక్కడ క్యూబ్ వస్తుంది, అంత డిఫరెంట్. ఓకే రైటా. నెక్స్ట్ ఫార్ములా. Okay, name of the solid cuboid. Draw the diagram. So each one form rectangle form lo untundi. So length, breadth, height. So what is the L? Means length of cuboid. Length of cuboid. B means breadth of cuboid. H means height or altitude of cuboid. Altitude or height of cuboid. So first formula, curved surface area of cuboid. So curved surface area formula 2h into L plus B. 2h into L plus B. Total surface area of cuboid. Total surface area 2 into LB plus BH plus HL.
2 into LB plus BH plus HL. So very important. Volume of cuboid, length into breadth into height, LBH. So this is most important. Length to breadth to height to curved surface area of cuboid 2H into L plus B. Total surface area of cuboid is equal 2 into LB plus BH plus HL. Volume of cuboid is equal length to breadth to height. Length into breadth into height, LBH. Okay, write down. Next formula. Next to cylinder. సో సిలిండర్లు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది రేడియస్ ఉంటుంది. తర్వాత ఆల్టిట్యూడ్, హైట్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆర్ మీన్స్ రేడియస్, హెచ్ మీన్స్ ఆల్టిట్యూడ్ ఆర్ హైట్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. ద డయామీటర్ ఆఫ్ సిలిండర్ 10 సెంటీమీటర్. ఒకవేళ డయామీటర్ 10 సెంటీమీటర్ ఇచ్చారనుకో, డయామీటర్, హౌ మచ్ రేడియస్? సో రేడియస్ ఆల్వేస్ ఆఫ్ ఉంటుంది, 5 సెంటీమీటర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వాట్ ఈస్ డయామీటర్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఎన్ టు ఎన్ ఇదల్లా మొత్తం డయామీటర్ అవుతుంది. ఇందులో ఆఫ్ ఉండేది రేడియస్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో డయామీటర్ ఈజ్ ఆల్వేస్ రేడియస్లో ఆఫ్ ఉంటుంది. సో రేడియస్ బై 2 కూడా రాసుకోవచ్చు. ఓకే, సో డయామీటర్ ఇక్కడ రేడియస్ అనేది ఇక్కడ రేడియస్ ఈక్వల్ టు డయామీటర్లో ఆఫ్ ఉంటుంది, డయామీటర్ బై 2 గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడైనా క్వశ్చన్లో డయామీటర్ ఇచ్చాడనుకో రేడియస్ ఆఫ్ చేస్తాం, అంటే డయామీటర్ బై 2. సో curved surface area of cylinder. So curved surface area of cylinder 2 pi RH. 2 pi RH. Total surface area of cylinder 2 pi R into R plus H. Volume of cylinder pi R square H, where pi. So pi is equal 22/7 or 3.14 రాసినాము కరెక్ట్, ఆర్ 3.14 కూడా ఉంటుంది వాల్యూ. ఓకే, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2 pi RH. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ సేమ్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. 2 pi R యాస్టీస్గా వచ్చేస్తుంది, మళ్ళీ ఆర్ రిపీట్ అవుతుంది, ఆర్ ప్లస్ హెచ్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ pi R square into H. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సేమ్ పెరిమీటర్ ఇంటూ హైట్ అంటాం ఫార్ములా. సో ఇక్కడ సర్కిల్ ఫామ్ అవుతుంది కాబట్టి సర్కిల్ 2 pi R అంటాం, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఆర్ సర్క్యూంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2 pi R, హైట్ H, 2 pi R H. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆల్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి 2 pi R ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ సర్కిల్ pi R square, హైట్ H, pi R square H. ఓకే, ప్లీజ్ రీడ్ 2 or 3 times. Curved surface area of cylinder 2 pi RH. Total surface area of cylinder 2 pi R into R plus H. Volume of cylinder is equal pi R square H. Okay, where pi is equal 22/7 or 3.14. Write down. Next, cone. Name of the solid cone. Cone special ఉంటుంది కనుక సో cone. సో cone ముందు డయాగ్రామ్ ఐడెంటిఫికేషన్ రావాలి. This is a cone. So cone లో ఏవేవి ఉంటాయి? సో this is the R means radius. This is the height or altitude H. ఇంకొక సైడ్ ఉంది, ఇది ఇంపార్టెంట్. ఓకే, this is the L. L is the most important. L means slant height. సో ఇది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, స్లాంట్ హైట్. సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది డయాగ్రామ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిగా తీసుకుంటే ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది.
సో బై పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ యూజ్ చేసుకోవచ్చు. ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ సో ఏబీ అంటే హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. దట్ ఈస్ ద ఫార్ములా. విచ్ ఫార్ములా? స్లాంట్ హైట్ ఆఫ్ కోన్, slant height of cone. L square is equal, simple గా గుర్తుపెట్టుకోండి, R square plus H square or H square plus R square, no problem. ఇంకోటి R, L equal to how to convert? Square is form. L equal to R square plus H square. Okay? R square plus H square. So question లో డిఫరెంట్గా అడగచ్చు. ఎల్ వాల్యూ ఆర్ వాల్యూ ఇచ్చి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఆర్ హెచ్ ఇచ్చి ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అడగచ్చు, ఎల్ హెచ్ ఇచ్చి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా ఉన్న లింక్ ఫార్ములా ఎల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఆర్ ఎల్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా. దిస్ ఇస్ ద స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో మెనీ టైమ్స్ ఈస్ ప్రాబ్లమ్స్లో అడుగుతారు, సో మెనీ టైమ్స్ రిపీట్ అవుతుంది ఇది ప్రాబ్లమ్స్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. సో ఎల్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలా, పై ఆర్ ఎల్, ఎల్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్లాంట్ హైట్ వస్తుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, కోన్లో పై ఆర్ ఎల్, ఎల్ ఉంటుంది. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. సో టోటల్ సర్ఫేస్ సేమ్ ఈ టూ రిపీట్ అవుతాయి, పై ఆర్ ఇంటూ మళ్ళీ ఆర్, ఆర్ ఈజ్ రిపీటెడ్, ఆర్ ప్లస్ ఎల్ గుర్తుపెట్టుకోవచ్చు. పై ఆర్ ఎల్, పై ఆర్ ఇంటూ మళ్ళీ ఆర్ ప్లస్ ఎల్. వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ కోన్ సో 1/3 వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ గుర్తుపెట్టుకోవాలి, పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ ఎక్కడికి వచ్చింది? సేమ్ అనదర్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఎక్కడ వచ్చింది? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లో వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ గుర్తుపెట్టుకోండి అంతే, జస్ట్ ఫార్ములా. ఓకే, 1/3 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ యూజ్ చేస్తాం, 1/3 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో అడగవచ్చు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ 95 సెంటీమీటర్ క్యూబ్, ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అనొచ్చు. సో 1/3 ఇంటూ అప్లై చేయొచ్చు వాల్యూ. ఓకే, రైట్ డౌన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ద స్పెషల్ కేస్ ఆఫ్ స్లాంట్ హైట్. హెచ్ మీన్స్ ఇక్కడ ఎల్ అంటే స్లాంట్ హైట్, H means height or altitude of cone, R means radius. Okay, another or radius ke rayachu, diameter by 2 kuda adagachu. So diameter of cone ani annappudu radius lo half తీసుకుంటాం. Okay, write down next formula. Next sphere. So sphere ఫుట్బాల్ ఇవన్నీ తీసుకోవచ్చు, సర్కిల్ ఫామ్ లో ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఫుట్బాల్ ఎగ్జాంపుల్, సో సర్కిల్ ఫామ్లోనే ఉంటుంది కానీ సర్కిల్ అనకూడదు ఇక్కడ. సో స్పియర్ రౌండ్ షేప్లో ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సో కర్వ్డ్ ఉండదు. ఓకే, అంటే ఇక్కడ రౌండ్గా ఉంటుంది, ఎటువంటి సైడ్స్ ఉండవు. సో సింప్లీ రైట్ సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా 4 pi r square, 4 pi r square. Total surface is also same, 4 pi r square. So question lo emantarante find surface area antarante question. Surface area of sphere ante question lo adigaru. Surface area of sphere, find surface area of sphere, that is 4 pi r square. So total curved same untundi kanuka 4 pi r square, that is meaning surface area of sphere. Next volume of sphere, so very very important, 4/3 pi r cube, 4/3 pi r cube గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ 3 వస్తుంది కనుక ఇక్కడ కూడా 3 వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. 4/3 pi r cube, 4/3 3 3
పవర్ బై 3 పై ఆర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ ఫార్ములా హెమిస్పియర్. ఓకే, నేమ్ ఆఫ్ ద సాలిడ్ హెమిస్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ రెండు ఉంటాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది రేడియస్ మాత్రమే ఉంటుంది. సర్కిల్ స్పియర్లో కావచ్చు, హెమిస్పియర్లో కావచ్చు, ఓన్లీ రేడియస్ ఉంటుంది, హైట్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇక్కడ రేడియస్, సో రేడియస్ ఒక్కోసారి డయామీటర్ ఇచ్చినప్పుడు హాఫ్ చేస్తాం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr², టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr², వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2/3 ఉంది కనుక πr³, 2/3 πr³. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, 2/3 πr³. ఇక్కడ 3 ఉంది కనుక ఇక్కడ కూడా 3 వస్తుందని గుర్తుపెట్టుకోండి. 2/3 πr³. రైట్ డౌన్. సో ఇంకొక టాపిక్లో వస్తుంది ఏరియా ఆఫ్ సర్క్యులర్ రింగ్. ఇక్కడ 2 సర్కిల్స్ ఉంటాయి, రేడియస్ సెంటర్ ఈజ్ సేమ్, డిఫరెంట్ రేడియస్, సెంటర్ ఈజ్ సేమ్, డిఫరెంట్. సో దిస్ ఈస్ క్యాపిటల్ ఆర్ మీన్స్ ఎక్స్టర్నల్ రేడియస్, ఆర్ మీన్స్ ఇంటర్నల్ రేడియస్. సో 2 రేడియస్ ఉన్నప్పుడు ఏరియా ఫార్ములా, ఏరియా బేస్ అనొచ్చు, లేదంటే ఏరియా పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్, లేదు అంటే అనదర్ ఫార్ములా ఏరియా is equal pi అంటే 22/7 pi into a plus b into a minus b, a square minus b square, r square minus r square. So capital R means external radius, small r means internal radius. ఇలా కూడా చూస్తాం, లేదంటే ఎక్స్టర్నల్ సర్కిల్ రేడియస్, ఇంటర్నల్ సర్కిల్ రేడియస్, ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్ డౌన్. సో ఇంకొక టాపిక్ వాల్యూమ్ ఆఫ్ హలో హెమిస్పియర్. సో ఇలాగే హలో అంటే 2 ఉంటాయి, 2 కూడా హలో మీన్స్ హెవీ, స్మాల్ తీసుకోవాలి, హాఫ్ తీసుకోవాలి. ఓకే, సో హెమిస్పియర్ షేప్లో ఉంటాయి, బట్ 2 ఉన్నాయి కనుక ఎక్స్టర్నల్ వాల్యూ మైనస్ ఇంటర్నల్ వాల్యూ 2 తీసుకోవాలి. ఫార్ములా 2/3 π క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ 2/3 π స్మాల్ ఆర్ క్యూబ్. అనదర్ ఇంకోటి 2/3 π కామన్ తీస్తే ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్. సో ఇది కూడా యూజ్ చేస్తాం టాపిక్స్లో. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములాస్. సో గో టు ప్రాబ్లమ్స్కి వెళ్దాం. రైట్ డౌన్. ఎగ్జాంపుల్ 1, ద రేడియస్ ఆఫ్ ఏ conical tent is 7 meters and its height is 10 meters. Calculate the length of canvas used in making a tent of width of canvas is 2 meters. Underline conical tent, underline. So cone form lo undi tent. So calculate the length of canvas used in making the tent of its width of canvas is 2 meters. Write down question. Okay, question. The radius of conical tent, radius how much? 7 meters, height 10 meters. Calculate the length of canvas. ఈ క్యాన్వాస్, ఈ క్లాత్ ఒక టెంట్ ఇలా డిజైన్ చేశారు, ఈ లెంత్ ఎంత ఉంది ఆఫ్ క్యాన్వాస్ క్లాత్. క్యాన్వాస్ యూజ్డ్ మేకింగ్ ఎ టెంట్. విడ్త్ ఏమో 2 meters ఉంది, క్యాన్వాస్ విడ్త్ 2 meters ఉంది విడ్త్. సో నెక్స్ట్ విడ్త్ ఇచ్చాడు, లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో కింద వెడల్పు మాత్రం 2 meters పెట్టేశాం వెడల్పు. సో లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎంత లెంత్ ఉంచాలి అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మనం ఏ ఏరియా తీసుకోవాలి, విచ్ ఏరియా, కర్వ్డా టోటలా, ఇక్కడ కూడా డౌట్, కర్వ్ తీసుకోవాలి టోటల్. సో టాప్ బాటమ్ ఉండకూడదు అన్న, ఇక్కడ బాటమ్ లేదు, టెంట్ అంటే ఇలా అమర్స్తాం మనం. సో ఇక్కడ ఏం స్పేస్ కింద ఏమి రాదు టెంట్కు. సో కనుక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యూజ్ చేస్తాం. సో విచ్ ఏరియా ఫార్ములా πrl, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ πrl. ఇక్కడ ఎల్ అంటే స్లాంట్ హైట్. సో ఎల్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ లెంత్, బట్ ఇక్కడ ఎల్ ఫైండ్ అవుట్ చేయాలా. స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ ఫార్ములా √r² + h². సో ఇక్కడ ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్,
హౌ మచ్ లెంత్ అన్నాడు. సో ఏరియా బై విడ్త్ ఈజ్ కాల్డ్ లెంత్ అవుతుంది. సో లెంత్ రావాలంటే టోటల్ మనకు వచ్చిన ఏరియాలోంచి విడ్త్తో డివిజన్ చేస్తే లెంత్ వస్తుంది. ఓకే, రైట్ అవుట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు స్లాంట్ హైట్ ఆఫ్ కోన్, slant height of conical tent. So L equal directly formula root of R square plus H square. L root of R value 7 square plus 10 square. 7 square value 49, 10 square value 100. So total value 149. So exactly value is not given. Root 144 is value is 12. Remaining part 5 maybe 2 square. 2 square is 4. So approximately 12.2 centimeters. Okay, meters. Slant height how much? 12.2 meters. Next, curved or lateral surface area. Curved surface area of cone. Cone formula. So pi RL. Pi is not given. So please check the question. Pi value 22 by 7. Use pi equal to question lo ichadu. 22 by 7. How much radius is also 7? L value 12.2. 7 1 ja 7 1 ja. So 22 into 12.2. How much? So 12.2 into 22. 2 to multiply. So 244. 4862. After point 1 decimal. 268.4. Area means meter square or square meters. Square meter. So this is the area. What is the find out? Length of canvas. Width is given. First write down. Next. So width of canvas 2 meter, length of canvas used area by width. Area how much? 268.4 divided by 2. So 2 the cancel, 2 1 ja, 2 3 ja, 2 4 ja, 0.2. 134.2 meters length is used. Okay, write down. Next problem. Example 2. An oil drum is in the shape of cylinder having the following dimensions. Diameter is 2 meters, underline, and height is 7 meters. The painter charges 3 rupees per meter square to paint the drum. Find the total charges to be paid to the painter for 10 drums. Okay, write down question. Okay, question observe cheste. An oil drum is in the shape of cylinder. ఒక ఆయిల్ డ్రమ్ సిలిండర్ షేప్లో ఉంది. హ్యావింగ్ ఫాలోయింగ్ ద డైమెన్షన్. డయామీటర్ 2 meters. సో ఇక్కడ గివెన్ డయామీటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 meters ఉంది వెడల్పు. హైట్ 7 meters. హైట్ హౌ మచ్? 7 meters హైట్. ఆయిల్ డ్రమ్ హైట్ 7 meters హైట్ ఉంది. ద పెయింటర్ చార్జెస్ 3 per meter square. అండర్లైన్ మీటర్ స్క్వేర్ అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. To paint the drum. Find the total charges to be paid the painter for 10 drums. టోటల్ ఇటువంటి 10 drums ఉన్నాయి. ఈ ఒక్కొక్క డ్రమ్కు పెయింట్ వేయాలి. టోటల్ 10 drums వేయాలి. ఇక్కడ డ్రమ్స్ ఎలా పెయింట్ వేస్తాం? అప్ అండ్ బాటమ్ టోటల్ వేసేస్తాం మొత్తం పెయింట్. సో బయట వేయాలి, లోపల వేయాలి. సో ఏం తీసుకోవాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా. TSA means total surface area of cylinder. So formula 2 pi r into r plus h. 2 pi value taken 22 by 7. wait. Okay, 2 pi r value how much? Find out chali. ఇక్కడ diameter is given. Radius ఎలా ఉంటుందన్న? Diameter లో always half ఉంటుంది. So 2 divided by 2 తోనే చాలి. 2 by 1 is equal 1 meter. So diameter ఇచ్చిన ప్రతిసారి 2 తోనే డివిజన్ జరగాలి. 1 meters. So radius is 1. 1 plus height 7. 2 into 22 by 7 into 1 plus 7 8. 8 1 ja 8. So
ఏవి క్యాన్సలైజేషన్ లేవు, డైరెక్ట్ మల్టిప్లైడ్. 2 into 22 into 8 by 7. 2 into 22, 44 into 8. 8 4 ja 32, 34. 342 by 7. 7 is division. 342 though. 7 4 ja 28. 8 4 ja 32. Sorry, 35. 8 4 ja 32. 8 4 ja 32 plus 3, 35. 352. Okay, 352 is given. 7 5 ja 35. So 2 is a small number, taking 0.0. Another 0. 7 2 ja 14. 6 is there. 7 8 ja 56. 4 is there. So on so on. 50.28 meter square is taken. So టోటల్ ఒక డ్రమ్ముకు 50.28 మీటర్ స్క్వేర్ తీసుకుంది. ఇటువంటివి ఎన్ని డ్రమ్స్ ఉన్నాయి? 10 డ్రమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రాయడం. సో పెయింటింగ్ చార్జ్ పర్ 1 మీటర్ స్క్వేర్కి ఎంత అవుతుంది అన్నాడు? 3 రూపీస్ అవుతుంది 1 మీటర్ స్క్వేర్కు. మనకెంత వచ్చింది? ఒక డ్రమ్ముకు పెయింటింగ్ చార్జ్ పర్ 15.28 మీటర్ స్క్వేర్ కావాలి ఒక డ్రమ్ముకు. సో 3 into 15.28 మల్టిప్లై చేస్తే 150.84 రూపీస్ వస్తుంది. ఇంత ఖర్చు వస్తుంది ఒక డ్రమ్ముకు. బట్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఆఫ్ 10 డ్రమ్స్ కావాలంటే సో పాయింట్ జస్ట్ 10తో చేస్తే ఇంటూ 10 చేస్తా 1508.4 రూపీస్ ఇంత ఖర్చు వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం.